హే గాయ్స్, ఎలా ఉన్నారు అంతా? సో ఎలా ఉండే మీ వీకెండ్? ఇట్స్ మీ కాంట్రవర్సీ మామ. ఇప్పుడే లేచా. సో కామెంట్స్ చేయండా, ఎవరెవరు ఆన్లైన్ ఉన్నారో చూద్దాం. సందీప్ కే ఇస్ వాచింగ్. హే సందీప్, ఎలా ఉన్నావు? వీకెండ్ అయిపోయిందా మీకు? మాకు ఇప్పుడే సండే స్టార్ట్ అయింది. సో ఏంటి సంగతులు? ఏదైనా మూవీస్ వెళ్ళారా? ఏమున్నాయి మూవీస్? ఏమి లేవు కదా. నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. కొండ మూవీ కోసం వెయిటింగ్, బ్యాడ్లీ వెయిటింగ్. బాగుంటే బాగుందని చెప్తాను, దొబ్బితే మాత్రం అంతే. ఇక మర్చిపోవాలి కొండని. సింపతి డ్రామాలు దెంగుతున్నాడు ఇప్పుడు. అది ఇది రామ్ చరణ్ కాబట్టి మంచి స్క్రిప్ట్లు చేస్తాడు, నేను కాబట్టి అవ్వదు, ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు చేస్తున్నా అనే ఈ ఎక్స్ట్రాలు అంతా ఆడుతున్నారు. ఆడిని ఓకే, దట్స్ ఫైన్. సో నువ్వు ఇండియా ఎప్పుడు వస్తావు? అరే నేను ఇండియా వస్తా, అంతేరా, చంపేస్తారు చెప్తున్నా. కన్ఫర్మ్, నో డౌట్, పక్కా నేను రాను. ఫిక్స్, ఇండియా రాను. సౌరవ్ కూడా నిజం భయ్యా, ఏం చేస్తాం. జనాలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని ఆడుకోనివ్వరు. ఎవడాడు మంచు ఉన్నాడు కదా, స్నో మోవా, అయ్యా 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 టీజర్ ఇచ్చాడు. ఓకేనా, మన ట్రాల్ మెంబర్స్ అంతా పాపం మేమే చేశారు, ట్రాల్ చేశారు. అదొక పెద్ద ఏంటి భలే క్రేజ్ ఉండే అప్పుడు. అంటే ఇప్పుడు కాదు, మెమ్స్ అదంతా ట్రాల్ మెటీరియల్ గా భలే క్రేజ్ ఉండే. ఈడు తెలుసు కదా, తొక్కేస్తా, డిలీట్ చేసేస్తా, ఛానల్ లేపేస్తా. ఎంతో మంది బేసికలీ అంతా ఇట్స్ ఆల్ వాట్ యు సే, దే నాట్ రిచ్ పీపుల్ రైట్. కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్ లో వచ్చి మేమేజ్ చేయడం అన్నా ఇట్స్ ఆల్ లైక్ అంత ఈజీ కాదు గైస్. మనం ఏంటి ఇప్పుడు డాటా తీసుకొని ఊరికే స్క్రాల్ చేసుకొని యా నవ్వుకొని, లేదా ఏ పంది ఛానల్ అని కామెంట్లు పెట్టుకొని, లేదా నా నచ్చిన హీరో ఎవడన్నా ట్రాల్ చేస్తే వాడిని తిట్టడము, వాని ఫ్యామిలీని అబ్యూజ్ చేయడము, ఇదంతా చేయడం ఈజీనే. కానీ అదే వచ్చి నీ ఫేస్ చూపించుకొని ధైర్యంగా మాట్లాడడం కానీ, ఆర్ ట్రాల్ చేయడం కానీ, ఆర్ లేదా క్రియేటివ్ గా, చాలా మంది ఉన్నారు క్రియేటివ్ గా, అబ్బాబ్బాబ్బా, వాళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. అలా చేసే వాళ్ళని తొక్కేద్దాము అని తొక్కేయడం చేస్తారు. డబ్బులున్నాయి, వ్యవస్థ ఉంది, ఓకే. అందుకే కదా లైట్ తీసుకున్నారు. నీ మూవీ గురించి వచ్చింది మాట్లాడలేదు, వచ్చాక ఎలా ఉందని కూడా మాట్లాడలేదు. ఎండ్ ఆఫ్ ద డే శివయ్య అనడం అయిపోయింది. తెలుసు కదా, ఇట్స్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ సొల్లు అంతా ఎందుకు రా ఉండు చెప్పేస్తుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ. అంటే మీకు ఎలా చెప్పాలంటే క్లీన్ చెప్తాను. ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు చాలా థియేటర్స్ కి ఓన్ గా రిలీజ్ చేసుకున్నాడు. ఓకేనా, ఓన్ గా రిలీజ్ చేయడం అంటే ఏంటి? థియేటర్స్ కి రెంట్ కట్టడం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఆ షో నడపడానికి 100 రూపీస్ నేను రెంట్ కట్టాను అంటే, ఒక ఆక్యుపెన్సీ అంటే ఇప్పుడు 100 మందికి 80 మెంబర్స్ వచ్చారనుకో, ఇట్ వర్క్స్. ఎవరు రాలేదు, 10 మంది కూడా రాలేదు, ఒక్కడు వచ్చాడు అనుకో, నువ్వు 100 పెట్టిన అమౌంట్ కూడా బొక్కే. సో వాడు బడ్జెట్ కేసిన మూవీది పక్కన పెడితే, ఎక్స్ట్రా రిలీజ్ చేసేటప్పుడు పెట్టారు కదా,
అది కూడా దొబ్బింది. సో దట్స్ వై ఇట్స్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ. అది అందరికీ తెలుసు, ఓకేనా. అది వాడు ఫస్ట్ టీజర్ వదిలినప్పుడు అందరికీ తెలుసు. సో దట్స్ వాట్ పీపుల్ ఆర్ స్పీకింగ్. వాళ్ళు ఊరికే ట్రాల్ చేయరు కదా. ట్రాల్ చేయడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఈజీ గైస్. ట్రాల్ చేయడం కానీ ఒపీనియన్ చెప్పడం కానీ అంటే ఇందులో చాలా మంది ఉన్నారు కకృతి పడి డబ్బులు తీసుకొని భజన కొట్టుకొని ఇలాంటి చాలా మంది ఉన్నారు. తైవు ఆవి చాలా మంది ఉన్నారు కదా, తెలుసు కదా. సో యా, కానీ చాలా మంది కరెక్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. సో ఎవరో చెప్పారు, మావా తాగి మాట్లాడుతున్నావా? నేను తాగను బ్రో, ఐఎమ్ సారీ, నాకు తాగడం అలవాటు లేదు. ఒకసారి తాగుతాను, తాగితే పడిపోతాను, అంటే పడుకొని వస్తాను. తాక్క ఉంటేనే ఈ ఏంటిది పిచ్చోన్లా ఉంటాను. అది 24/7 ఉంటుంది, ఏం చేయలేము. అది మీ బాండ్ డిఫెక్ట్. సో ఐఎమ్ సారీ. అండ్ ఏం చేస్తాం అంతే. ఇంకేంటి, ఇంతకీ హరిహర వీరు మళ్ళా మూవీకి వెళ్తున్నా బ్రో. ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి బ్రో మూవీకి? ఓజీ చెప్పు, వెళ్తాను బ్రో. ఓజీ అంటే ప్రీమియర్ షో ఇక్కడ కెనడాలో పడగానే నేను పండగ చేసుకోండి చెప్పాలంటే ప్రిపేర్ అవుతున్నా. ఎర్ర కండువా ఇదంతా తీసుకెళ్లి ఇక్కడ ఒక మాస్ థియేటర్ ఉంది, ఓకేనా, చూపిస్తాం. ఓజీ మాస్ థియేటర్ ఫ్రమ్ కెనడా ఎలా ఉంటుంది అది చూపిస్తాం. ఇట్స్ ఆల్ వీఆర్ గెటింగ్ ప్రిపేర్డ్, ఓకే. సెప్టెంబర్ ప్రిపేర్ అవుతుందాం. హరిహర వీర మళ్ళీ నన్ను ఏం అడుగుతా బ్రో, వదిలేసాం మేము. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ప్రొడ్యూసర్ కి పెట్టిన డబ్బులు వస్తే చాలు. వీ హోప్ హీ విల్ రికవర్ ద అమౌంట్ అండ్ వి విష్ ఆల్ ద బెస్ట్. బట్ మాకు మా టైము, మా హెల్త్, మా మెంటల్ హెల్త్, మా ఫైనాన్షియల్ హెల్త్ చూసుకొని మేము డిసైడ్ అవుతాం కదా. సో హరిహర వీరు మల్లు మూవీ ఓటీటీలో వస్తే ఫార్వర్డ్ చేసుకొని చూస్తానేమో. తాగేసి మాట్లాడరా, నీకు కావాల్సింది ఇప్పుడే లైవ్ అక్కడ ఇక్కడ వాట్ ఇస్ దిస్, యా అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, దిస్ వన్, ఓకే. అక్కడ హాస్పిటల్ కనిపిస్తుంది కదా, హాస్పిటల్ కనిపించిన అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని రావాల్సింది లైవ్ వేస్తారు, ఓకేనా. తాగి మాట్లాడట్లేదు. బ్యాక్గ్రౌండ్ ఈస్ గుడ్ గైస్. ఓకే, పని పాట లేదు, ఇవన్నీ వదిలేయండి. పని పాట లేక ఇక్కడ ఉండే సీనే లేదు, ఓకేనా. సో పని పాట లేక పేజ్ లో ఏదో మెమ్స్ చేసుకొని పని పాట లేక కూడా వేయడు, కానీ ప్యాషన్ చేస్తాం, ప్యాషన్ తో చేస్తున్నాం. ఇదంతా ప్యాషన్ తో చేస్తున్నాం. అది నిన్న మొన్న పెట్టిండేది కూడా కాదు. కాంట్రవర్సీ మామ పేజ్ అనేది 10 years నుంచి ఉంది. సో నువ్వు కొత్తగా వచ్చేసి లైక్ కొట్టేసి నీ అభిప్రాయం తిప్పేసి బూతులు తిట్టేస్తే అవన్నీ వర్కౌట్ అవ్వదమ్మా. ఫాలోవర్స్ ఉన్నారు, నా గురించి పేజ్ గురించి తెలిసిన ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ దే వాంట్ కాంట్రవర్సీ మామా టు బీ దేర్ అండ్ టు ఎంటర్టైన్ ఎవరీవన్, అండ్ వీఆర్ దేర్, ఉంటాం. పేజ్ డిలీట్ అయినా కొత్త పేజ్ పెట్టి మరి వస్తా. సో డోంట్ వరీ. కాంట్రవర్సీ మామ అనేది ఒక బ్రాండ్, దాన్ని తొక్కినా ఇట్స్ లైక్ లేచి మరీ వస్తాం, డోంట్ వరీ. అండ్ ఇష్టం లేకున్న వాళ్ళు అన్లైక్ కొట్టేసి, అన్ఫాలో కొట్టేసి, బ్లాక్ కొట్టేసి వెళ్ళిపోండా, ఓకేనా. ఎవరిని అడుక్కోవట్లేదు, అడుక్కోను కూడా. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ గైస్. గుడ్ నైట్, బాయ్ బాయ్.